వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ ప్రియా వర్మ. ఫ్యాటీ లివర్ సమస్య. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వారిలో కనిపించే లక్షణాలు అయితే ఇవే. ఇలా జరుగుతుంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఒకప్పుడు మద్యం ఎక్కువగా తీసుకునే వారిలో మాత్రమే ఈ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు మద్యం తాగని వారిలో కూడా మనం ఈ సమస్యను చూస్తూ ఉన్నాం. మారిన జీవనశైలి, చక్కెరలు, అధిక కొవ్వులు ఉన్న ఆహారాలను తీసుకోవటం వల్ల మద్యం తీసుకోని వారిలో అన్ని వయసుల వారిలో ఈ వ్యాధి వస్తుంది. ఇది శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీయటంతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఇది నాన్ ఆల్కహాలిక్ స్టీటోహైపోటైసిస్, లివర్ ఫైబ్రోసిస్, సిరోసిస్తో పాటు కొన్ని సందర్భాల్లో లివర్ క్యాన్సర్కు కూడా దారితీస్తుంది. కనుక ఫ్యాటీ లివర్ సమస్య నుండి త్వరగా బయటపడటం చాలా అవసరం. ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించడంతో పాటు దీని లక్షణాలను ముందుగా గుర్తించడం చాలా అవసరం. కనుక ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారిలో కనిపించే సంకేతాలు, లక్షణాల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలతో బాధపడేవారు, ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు ఊహించిన విధంగా బరువు పెరిగిపోతారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొలత పెరగటం అంటే ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమవుతుంది. పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవటం అంతర్లీనంగా ఉన్న కాలేయ సమస్యలను కూడా సూచిస్తుంది. రక్తంలో పెరిగిన చక్కెరలు ఫ్యాటీ లివర్ సమస్యను కూడా సూచిస్తాయని చెప్పొచ్చు. ఫ్యాటీ లివర్ జీవక్రియలను దెబ్బతీయటంతో పాటు కాలేయ పనితీరు మందగించేలా చేస్తుంది. దీంతో ఇన్సులిన్ నిరోధకత పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం కూడా మంచిది. మనకు అలసట రావటం సహజమే, కానీ విశ్రాంతి తీసుకున్నప్పటికీ అలసట వస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ నీరసంగా ఉండటం కూడా ఫ్యాటీ లివర్కి ఒక సంకేతమే. శరీరానికి తగినంత శక్తిని అందించడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయ పనితీరు తగ్గిపోతుంది. దీంతో ఎప్పుడూ అలసటగా ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారిలో చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి. అంటే కామెర్లు రావటాన్ని తీవ్రమైన ఫ్యాటీ లివర్ సమస్యగా భావించాలి. ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారిలో పొత్తి కడుపు పైభాగంలో కుడివైపు నొప్పిగా ఉంటుంది. వాపు కారణంగా కాలేయ పరిమాణం పెరిగిపోతుంది. దీంతో కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఫ్యాటీ లివర్ సాధారణంగా శరీరంలో కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉండటాన్ని సూచిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా కాలేయ పనితీరు తగ్గటంతో పాటు గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మలం, మారిన మూత్రం రంగు కాలేయ అనారోగ్యాన్ని సూచిస్తాయి. బైలిరుబిన్ వల్ల మూత్రం ముదురు రంగులో వస్తుంది. లేత రంగు మలం పిత్త రూపాన్ని సూచిస్తుంది. కాలేయ పనితీరు మందగించడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కనుక ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవటం చాలా అవసరం. అంతేకాకుండా రోజు వ్యాయామం చేయండి, సమతుల ఆహారాన్ని తీసుకోండి, బరువు అదుపులో ఉంచుకోవటం వంటివి చేయండి. ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలను, లీన్ ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరలు తక్కువగా తీసుకోండి. నీటిని ఎక్కువగా తాగండి. నీటిని తాగటం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడి వ్యర్థాలు బయటకు పోతాయి. మద్యం సేవించడం మానండి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోండి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మంచి జీవనశైలిని అలవరుచుకోవటం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.